నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తిన్నెలపూడి గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణీ బిందుని పరీక్షలు, వైద్యం కోసం విద్యానగర్లోని కుసుమ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. గర్భవతి బిందుకు నెమ్ము ఉందని అక్కడి డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు. చికిత్స అనంతరం బిందు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బంధువులు బిందుని మరో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మరోసారి కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించారు. బిందు మరణించిందని నిర్ధారణ చేసుకున్న బంధువులు కుసుమ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భార్యని రాత్రి కాదు సాయంత్రం 4:50 హాస్పిటల్ విద్యానగర్ ఖుష్బూ హాస్పిటల్కి ఆడ మేడం 5:50 వచ్చింది. ట్రీట్మెంట్లో చెక్ చేసి ఫస్ట్ ఇంజక్షన్ ట్యాబ్లెట్లు అవి రాసింది. పల్స్ చెక్ చేసింది, పల్స్ అవరం చెక్ ఉందని. మళ్ళీ ఈసీజీ చెక్ చేసాం. ఈసీజీ అంతా బాగానే ఉంది, నార్మల్గానే ఉంది. హార్ట్కి సంబంధించి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని చెప్పింది. సరే ఇప్పుడు ఇంజక్షన్ ఎందుకు మేడం అని వాళ్ళు నర్సులు అడిగితే నేను ఇంజక్షన్ వేపాను, 8వ నెల అమ్మాయికి ఇంజక్షన్ నేను ఇప్పుడు అని చెప్పి నేను ఇంజక్షన్ వేయకుండా కామ్ కాడే కూర్చొని మళ్ళీ ఆమె ఎవరైనా చెక్ చేస్తుంటే ఆమె కాడికి మళ్ళీ పోయి అడిగి మేడం ఇంజక్షన్ దేనికంటే నెమ్ముకి కదా, మీరు నెమ్ముకో దగ్గు కోసం వచ్చేది దానికే ఇంజక్షన్, అదేం కాదు వేయించుకోండి అన్నారు. సరే అని చెప్పి ఇంజక్షన్ వేయించుకొని మళ్ళీ మూర్తికి ఏదో పెట్టారు. అది పెట్టి అంతే మళ్ళీ కొంచెంసేపు ఆడ కూర్చొని మళ్ళీ లోపల పోయి మేడం కాడ చెక్ చేయించుకొని మళ్ళీ ఇన్ని రాపించుకొని మళ్ళీ ఆడ కొంచెం కూర్చొని ఉండి మీరు ఈసీజీ చెక్ చేశాను బాగానే ఉంది అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఆడే కూర్చొని కొంచెంసేపు విద్యానగర్ దాకా వచ్చా. అమ్మాయిని బండిలోనే ఎక్కించుకోపోయినా మళ్ళీ బండిలోనే తీసుకొని వచ్చా విద్యానగర్ దాకా. నేను తింటా బిందు అన్న ఇడ్లీ తింటాను బాగున్నా. పెట్రోల్ బంక్ పక్కనే ఒక ఇడ్లీ షాప్ ఉంది, ఆడ పోయి కూర్చున్నాము. అమ్మాయికి ఇడ్లీ సాంబార్ పెట్టించి నేను అటు పోయి ఇడ్లీ వాడెత్తుకొని వచ్చుకున్నా. బాబా నాకు ఏదో రకంగా ఉన్నా. సరేనమ్మా ప్లేట్ ముందుకు దోసి సరే ప్రశాంతంగా కూర్చోపు రెస్ట్ తీసుకోరా తర్వాత తిందోలేదని చెప్పి కొనుక్కున్న 10 సెకండ్స్కి పిడుసు టైపు వచ్చేసింది. పిడుసు కదా అది పిడుసు మాదిరి వచ్చేసింది. అంతే అక్కడ వాళ్ళందరూ ఆటో ఆపేసి సప్పన శ్రీకాంత్ రెడ్డి హాస్పిటల్ తీసుకుపోయాం. ఆడ ఉండి ఎక్కడ కాదమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాము. అమ్మాయి లేదని చెప్పి ప్రాణం లేదని చెప్పి ఇదే జరిగింది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.